భక్త, భయపడకు, నేను నాగమ్మను. నిన్న రాత్రి నీ కలలో కనిపించనిది యాదృచ్ఛికం కాదు, అది నా సంకేతం, నా ఆశీర్వాదం. నీవు చాలా రోజులుగా మనస్సులో బాధపడుతున్నావు. ఎవరికీ చెప్పలేని కష్టాలు నిన్ను వెంటాడుతున్నాయి. కానీ నీ హృదయంలో ఉన్న భక్తి నన్ను చేరుకుంది. అందుకే నేను నీ కలలో దర్శనమిచ్చాను. భక్త, జీవితంలో సమస్యలు రావడం సహజం. కానీ నన్ను నమ్మిన వారిని నేనెప్పుడూ ఒంటరిగా వదలను. నీవు ఎదుర్కొంటున్న అడ్డంకులు త్వరలో తొలగిపోతాయి. నీ ఇంటిలో శాంతి, సుఖం నిండుతుంది. నీ హృదయం మంచిగా ఉంది, అందుకునే నా కృప నీ మీద పడింది. ఇకపైన భయపడకు, ధైర్యంగా ముందుకు సాగు. నీ కష్టాలు ఒక్కొక్కటిగా దూరం అవుతాయి. భక్త, ప్రతి నాగపంచమి రోజున నన్ను భక్తితో స్మరించు. ఒక చిన్న దీపం వెలిగించి ప్రార్థన చేయి. నీ ఇంట్లో ఆనందం పెరుగుతుంది, కుటుంబానికి రక్షణ లభిస్తుంది. నీ మనస్సులో ఎప్పుడైనా బాధ కలిగితే నన్ను పిలువు, నేను నీకు అండగా ఉంటాను. నా ఆశీర్వాదం ఎప్పుడూ నీతో ఉంటుంది. గుర్తుపెట్టుకో భక్త, నేను నా భక్తుడిగా ఎంచుకున్నాను. అందుకే నీ కలలో దర్శనమిచ్చాను. నా ఆశీర్వాదంతో నీ జీవితం సంతోష సంపదలతో నిండిపోతుంది. నేను నాగమ్మ, నీకు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటాను. శుభం.